హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఇంట్లో స్లైమ్ ఎలా చేశానో చూపిస్తాను. ఇది చేయడానికి ఏమీ హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే వాడలేదు నేను. చిన్నపిల్లలు కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. టోటల్ కాస్ట్ కూడా ఒక 10 రూపీస్లో అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ బిగిన్. ఇక్కడ ఒక కప్పు కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఈ కార్న్ఫ్లోర్ రేషియోకి 1/2 కప్పు వాటర్ అయితే తీసుకొని దాంట్లో మీకు ఎంత కలర్ కావాలంటే అంత ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్. ఇది బాగా మిక్స్ చేసుకొని ఇది ఉండలు లేకుండా కలిపేసుకోవడమే. చూడండి ఎలా మిక్స్ చేస్తుందని, యాస్టీస్ అలానే మిక్స్ చేయండి. మనం వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం చూసుకుని అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట. ఒకేసారి 1/2 కప్ వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని స్మూత్గా మిక్స్ చేసుకుంటే మనకి టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. మనం బయట షాప్స్లో కొనాలంటే దగ్గర ఒక 200 అయినా పెట్టాలి. మళ్ళీ అందులో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. పిల్లలకి చేతికి అలాంటివి ఇచ్చి తినేస్తారన్న భయం ఉంటుంది కదా. ఇలా మనం ఇంట్లోనే న్యాచురల్గా చేసుకున్నామంటే మనకి చాలా ఈజీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. చూసారా ఎలా మెల్ట్ అయిపోతుందో. ఇది అంటే ఒక ఉండలాగా చేసినా సరే అది మళ్ళీ ఇలా హ్యాండ్లో పెట్టగానే కరిగిపోయి కిందకి పడిపోతుంది. పిల్లలకి ఇలాంటివి అయితే ఆడుకోవడం చాలా ఇష్టం కదా. మీరు కూడా ఏ హాలిడేస్ టైంలోనో పిల్లలకి మనం అవి ఇవి టాయ్స్ కొనిచ్చే బదులు కాసేపు వాళ్ళకి ప్లే టైంలో మనం ఇలాంటిది ఏమైనా వాళ్ళకి ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. పిల్లలకే కాదు, ఇది మనకు కూడా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. మా పిల్లలైతే అస్తమాను క్లే కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతూనే ఉంటారు. సో నేను ఇలా చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. చూడండి ఇది ఎలా మెల్ట్ అవుతుందో. మొత్తం ఒకే కలర్ కాకుండా చిన్న చిన్న పోర్షన్స్లో వాళ్ళకి డిఫరెంట్ కలర్స్ కల్పించారంటే వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఆడుకోవడానికి. ఈ ఫోన్స్ యూజ్ చేయడం, టీవీ చూడడం కంటే ఇది చాలా బెటర్ పిల్లలకి. వాళ్ళ టైం ఇందులో స్పెండ్ చేశారనుకో మీకు కూడా కొంచెం బాగుంటుంది కదా. టైం కూడా సేవ్ అవుతుంది మీకు. మీ పని అది క్లియర్గా చేసుకోవచ్చు ఇలాంటి వాటిలో బిజీగా ఉంచితే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. చాలా ఈజీ, ట్రై చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.